పాత నిబంధన అంతా ఒకరిని కార్నర్ చేస్తుందండి. ఎవరిని చెప్పండి? అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, సూచాయిగా అటుని చూడండి, ఒరిజినల్ రాబోతుందని ఒక ఆయన చూపిస్తుంటారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధన మందసమైన ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. అడ్డుతెర అయినా ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. పాత నిబంధనలో ఏ ప్రక్షాళన, ప్రోక్షణ, రక్త బలి అయినా, చివరికి జంతువైనా, గొర్రె పిల్ల అయినా, పక్షి అయినా, ఏది జరిగినా పాత నిబంధనలో ఎవరిని అడ్రస్ చేస్తుంది చెప్పండి? ఎవరిని? కుమారుడైన క్రీస్తుని, కుమారుడైన దేవుని అడ్రస్ చేస్తుందంటే పాత నిబంధన అంతా కుమారుడు వస్తున్నాడు అని చూపిస్తే, క్రొత్త నిబంధనలో కుమారుడు వచ్చి ఈయన ఎవరిని చూపిస్తున్నాడు చెప్పండి? చెప్పాలి. ఈయన ఎవరిని చూపిస్తున్నాడు? తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ. ఆయన ఏమన్నాడంటే కుమారుని ముద్దు పెట్టుకోండి,